ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే బురద జల్లే కార్యక్రమాన్ని ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. మొన్న మనం విజయవాడ వరదల్లో చూసాం. ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా కనపడలే, ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే 10 రోజులు బస్సులోనే ఉన్నారు. మాలాంటి శాసనసభ్యులందరినీ కూడా ఒక్కొక్క డివిజన్ ఇన్ఛార్జిగా వేసి, ఒక్కొక్క డివిజన్లో 2 IAS ఆఫీసర్లను వేసి, ప్రతి 3 డివిజన్లకి ఒక మంత్రి గారిని ఇన్ఛార్జిగా వేసి, ప్రజల కష్టాల్లో ఏ విధంగా వారు పాలు పంచుకున్నారో మీ అందరూ కూడా గమనించారు. దాన్ని కూడా ఎద్దేవా చేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లేమో మరి రివర్కి ఆ వైపు ఉంటే, బుడమేరేమో ఈ వైపునంటే, ఆయన ఇల్లు మునిగిపోద్దని చెప్పి నీళ్ళు వదిలారని చెప్పేసి సిగ్గుమాలిన అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి మరి దాచుకోవటం తప్పితే ప్రజల సంక్షేమం పట్ల, విషపూరితమైన మద్యాన్ని ఈ రాష్ట్రంలో సరఫరా చేసి 30,000 మంది పైగా ప్రాణాలు కోల్పోవటానికి కారకులైందే ఆ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఒక నూతన లిక్కర్ పాలసీని తీసుకొని వస్తూ నాణ్యమైన మద్యాన్ని, అలాగే పేదవాడి శ్రమని దోచుకోకూడదని చెప్పేసి లిక్కర్ రేట్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటుంది. అలాగే మన ప్రాంతంలో వరికపూడిసెల ప్రాజెక్టు కోసం మొన్ననే 14 కోట్ల రూపాయలు ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దశాబ్దాల కళ పల్నాడు ప్రజల పోరాటం వరికపూడిసెల ప్రాజెక్టు. మన రైతాంగం అందరూ కూడా వ్యవసాయ బోర్లు వేసి, మోటార్లు, కరెంటు, పైప్ లైన్లు, మరి అలాగే బోర్ వేసిందల్లా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. అనేక రకాలుగా మరి వ్యవసాయదారులు, మరి రైతులు నష్టపోయారంటే దానికి కారణం మనకి నీరు లేకపోవడం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఫస్ట్ ఫేజ్ మరి వరికపూడిసెల ప్రాజెక్టు పనులు బహుశా ఈ జనవరి నుంచి మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అలాగే గత శాసనసభ్యుడు అన్నాడు, ఇక్కడ వరికపూడిసెల ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పి మరి మాట తప్పి మళ్ళీ ఎన్నికల్లోకి వస్తే ప్రజలు బుద్ధి చెప్పారు. అతని దోపిడీని, దౌర్జన్యాల్ని, దుర్మార్గాల్ని వ్యతిరేకిస్తూ మాచర్ల నియోజకవర్గ చరిత్రలో అఖండమైన మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థినైన నన్ను గెలిపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, నా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని, వీలైనంత ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో ఈ రాజకీయాల్లో ఉండమని, మీకోసం ఖచ్చితంగా వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని. అలాగే ఆయన మొన్న మాట్లాడాడు, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగానే నేను ఓడిపోతే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయనని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు క్షుద్ర రాజకీయాలు అక్కడక్కడ మొదలు పెడతా ఉన్నాడు. వైసీపీ కార్యకర్తలకి, నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతని చెడగొట్టడానికి ఎక్కడైనా రెచ్చ కొడితే మాత్రం ఇప్పటివరకు మా మంచితనాన్ని చూశారు, మా ప్రతీకారాన్ని కూడా మీరు చూడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది తప్పితే ఈ అరాచకాలకి ఆజ్యం పోయేదని
కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టదనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా సరే గ్రామ, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు ఎవరైనా సరే అటువంటి ప్రయత్నాలను కానీ ఆజ్యం పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.